ఈ రోజున మన పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారిని మనం కలవడం జరిగింది. ఈరోజు ఎంత బాధగా ఉందంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కోలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా స్టేట్ లో చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఏదో రకంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయకపోగా ఏదో రకంగా పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఈరోజు అక్రమ రిక్కర్ కేసు పెట్టి మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏమీ సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు. ఏదో రకంగా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే జైల్లో ఉన్నారు. సో చిత్తూరులో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఆధారంగా మరి ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా బాధపడుతున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎక్కడా కూడా రుజువులు సాక్ష్యాలు కూడా లేవు. మరి గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 90 days ఏ రకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడం మరి చేయకపోవడం వల్ల మరి మరి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన విషయం మన అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకంగా కేసులు పెట్టడం, ఈ రకంగా బాధ పెట్టడం ఖచ్చితంగా మరి మొన్నటి రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో కూడా పాల్గొని మళ్ళీ వెంటనే మరి చట్టాన్ని గౌరవిస్తూ ఆయన సరెండర్ అయిపోవడం విషయం మన అందరికి కూడా తెలిసిందే. సో ఖచ్చితంగా మరి భగవంతుడు మా అందరి తరఫున ఉన్నారు. ఏ రకంగా అయితే మరి మిథున్ రెడ్డి గారిని బాధపడుతున్నారో మరి రానున్న రోజులు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని, మరి ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా మరి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాబోతున్నాయని ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీకి మేము అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు.